హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదే మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. సో నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. 3Dలో అయితే ఉంటుంది. సో మీకైతే కంపల్సరీ అయితే నచ్చుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను చేశాను. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫుల్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్లోకి. అదేవిధంగా XML ఫైల్ వచ్చి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే XMLs అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నాకు కూడా కొంచెం అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అప్పుడే మీకు కూడా కొంచెం అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎర్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రిసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఏం చేయకండి, మీకైతే డిస్క్రిప్షన్లో ఫండ్స్ అయితే ఇచ్చాను. ఆ ఫండ్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను సో ఎలా యాడ్ చేయాలో. సో అవైతే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ ఫోటోస్ ఏవైతే ఉంటాయో సో అవైతే రిమూవ్ బీజీ అయితే చేసుకోవాలి. సో రిమూవ్ బీజీ కూడా ఎలా చేయాలో మీకైతే చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో మీ ఫొటోస్ అయితే కొన్ని 4-5 ఫొటోస్ అయితే మీరైతే రిమూవ్ బీజీ అయితే చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి removebg.com అయితే కొడితే మీకైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. కింద అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే మీరైతే ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఫోటో అనేది రిమూవ్ బీజీ అయితే అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడైతే చూపిస్తలేను కాబట్టి సో మీకైతే చెప్తాను అంతే. ఇక్కడ ఏదైతే ఉంటుందో చూడండి, కెమెరా ఉంది. ఇక్కడైతే లిరిక్స్ ఏవైతే ఉంటాయి సో లిరిక్స్ అయితే నేను ఏదైతే యానిమేషన్ ఇచ్చానో సో అవైతే ఏం చేయకండి. సో సింపుల్గా ఫంట్ అయితే చేంజ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ చూడండి ఫోటో ఏదైతే ఉంటుందో సో ఫోటోలు అయితే మీరైతే ఎలా యాడ్ చేసుకోవాలంటే మీరైతే డైరెక్ట్గా మీకైతే సింపుల్గా చెప్తున్నాను. సో మీరైతే ఫొటోస్కి అయితే యానిమేషన్ అలాంటివి ఉంటాయి కాబట్టి సో మీకైతే డైరెక్ట్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్తే డైరెక్ట్ చేంజ్ చేసుకోవాలి. మీరైతే ఇక్కడ స్టార్ మీద ట్యాప్సుకోండి. మళ్ళీ ఇక్కడైతే మీ ఫొటోస్ అయితే మీరు ఆ ఫొటోస్ కాకుండా వేరే ఫొటోస్ అనుపమ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి సింపుల్గా ఈ ఫోటోని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, కొంచెం ముందుకు. నెక్స్ట్ లిరిక్స్ దగ్గర ఇక్కడ ఒక 3D అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ సెకండ్ ఫోటో దాని ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. మళ్ళీ స్టార్ గుర్తు మీద ట్యాప్సుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి. నెక్స్ట్ దీని మీద కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ గుర్తు మీద ట్యాప్సుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన అయితే ఈ ఫోటో అయితే ఇస్తున్నాను. సింపుల్గా ఈ ఫోటో. సో ఇది కాదు, వేరే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం సపోజ్ ఈ ఫోటో అయితే ఇస్తున్నాను నేను సింపుల్గా కొంచెం. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ ఇంకో ఫోటో అయితే ఉంటుంది కింద కలర్ అండ్ ఫిల్ అవ్వాలి. స్టార్ గుర్తు ట్యాప్సుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి మీరు. ఈ ఫోటో సింపుల్గా ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కొంచెం అయితే కట్ అయిపోయేస్తుంది ఫోటో. దాన్ని ఎలా రీప్లేస్ అయితే చేసుకోవాలి, కరెంట్ ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫిట్ ఏదైతే ఉంటుందో సో ఫిట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే ఫోటో అనేది ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఫోటోని అయితే మీరైతే జూమ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంత జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా అయితే జూమ్ చేసుకోవాలి. కొన్ని ఫొటోస్ అయితే మీకైతే అలాగ వస్తాయి. ఫిట్ అయితే చేసుకోండి. సో మీకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీరైతే కొంచెం అయితే చూసి అయితే ఇక్కడైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో వెళ్ళండి ఒక లిరిక్స్ దగ్గర. మీకైతే ఇక్కడైతే నేనైతే నా లోగో నేమ్ అయితే పెట్టాను. సో ఇక్కడైతే మీ ఫోన్ నేమ్ అయితే రాసేసుకోండి. ఇక్కడ తోడు సంథింగ్స్ అయితే ఉంటుందో దాన్ని అయితే చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా వీడియోని. దానికోసం ఏం చేస్తారంటే కోసం క్లిక్ చేసుకోండి. వీడియోలో వెళ్ళి ఇక్కడైతే రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద క్వాలిటీ అనేది హై పెట్టుకొని కింద ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే ఉంటాను. సో కొంచెం షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బాయ్.